తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బూత్ కమిటీల సమావేశం రణరంగాన్ని తలపించింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి హాజరైన ఈ సమావేశంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గీయులు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వచ్చారు. ఆయన రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గం అడ్డుకుంది. సిఎన్ రెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి పాత కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. మంత్రులు వేదికపై ఉండగానే సిఎన్ రెడ్డికి వ్యతిరేకంగా భవానీ శంకర్ వర్గీయులు నినాదాలు చేశారు. సమావేశానికి సిఎన్ రెడ్డి అనుమతించేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో మాట పెరిగి ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భవానీ శంకర్ వర్గీయులు సిఎన్ రెడ్డిపై దాడికి యత్నించి వెంట తెచ్చుకున్న కోడిగుడ్లు, టమాటాలను ఆయనపై విసిరారు. దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ కల్పించుకుని ఇరు వర్గాలను శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సీనియర్ నేతల ముందే ఈ స్థాయిలో వర్గపోరు బయటపడటం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. కొత్త పాత నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ పాల్గొనడం. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశం జరుగుతున్న సమయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని కొంతమంది పాత కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న నేతలంతా కూడా రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గీయులుగా తెలుస్తుంది. సో వీరు అడ్డుకొని ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలపైన అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. అట్లాంటి వారిని పార్టీలోకి ఏ విధంగా ఆహ్వానిస్తారు, పార్టీలోకి రానిచ్చేదే లేదంటూ కూడా వారంతా కూడా భవానీ శంకర్ వర్గీయులు మొత్తంగా కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇన్ఛార్జ్ మంత్రుల ముందే తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లను, టమాటాలను సిఎన్ రెడ్డిపై విసిరిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సమావేశానికి సిఎన్ రెడ్డిని రానిచ్చేదే లేదంటూ కూడా భవానీ శంకర్ వర్గీయులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసి గో బ్యాక్ సిఎన్ రెడ్డి అంటూ కూడా నినాదాలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 10 ఏళ్లుగా మేము అనేక ఇబ్బందులు పడ్డాము ఈ యొక్క బీఆర్ఎస్ నేతల వల్ల. అట్లాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సబబు, మమ్మల్ని ఇది ఇబ్బందికర పరిస్థితులు నెట్ల చేసిన వారిని పార్టీలో చేర్చుకోవడం సమంజసం కాదంటూ కూడా
వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పరిస్థితిలో కూడా ఈ యొక్క సమావేశానికి రానిచ్చేదే లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా వారంతా కూడా తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లను టమాటాలను సీఎన్ రెడ్డిపై అయితే విసిరిన పరిస్థితి అయితే ఉంది. అటు సమావేశంలో నుంచి అక్కడి నుంచి పంపించేసే వరకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు మంత్రులు ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకొని ఈ యొక్క భవానీ శంకర్ వర్గీయులంతా కూడా శాంతించపరిచిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత యథావిధిగా సమావేశం అయితే కొనసాగింది. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దగ్గర నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు వరకు అదేవిధంగా అందరు ఎవరు కూడా బహిరంగంగా పార్టీకి నష్టపరిచే విధంగా ఎట్లాంటి ఆందోళనలు కానీ విమర్శలు కానీ చేయకూడదు. ఏదైనా సమస్యలు ఉంటే అంతర్గత సమావేశంలో మాట్లాడాలి తప్ప ఎవరు కూడా ఈ విధంగా చేసి పార్టీకి నష్టం చేకూర్చొద్దంటూ కూడా వాళ్ళంతా కూడా సూచిస్తున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ఇప్పటికే వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఈ యొక్క సమావేశానికి సంబంధించి అంతర్గత పోరు తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలే కాదు వారు ఎమ్మటి తెచ్చుకున్న టమాటాలు కొడుగుడ్లు కూడా విరుచుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా కొంత కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. సో ఈ నేపథ్యంలో ఇట్లాంటి అంతర్గత పోరు బహిర్గతం పడడం వల్ల కొంత కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన అటు మంత్రులు కూడా శాంతింపజేసే అంటే ఇరు వర్గాలను శాంతింపజేసే పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. మరి చూడాలి మరి భవిష్యత్తులో ఎట్లాంటి ఏ విధంగా ముందుకెళ్తారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అనే దానిపైన అటు కొత్త పాతల నేత మధ్య సమన్వయాన్ని కుదుర్చుకుంటూ ఉప ఎన్నిక గెలిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తారా లేదంటే ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే మాత్రం కొంత కార్యకర్తల్లో ఆందోళన చెంది ప్రజల్లో కూడా కొంత క్లారిటీ మిస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి టీపీసీసీ దీనిపైన వెంటనే ఈ యొక్క ఏదైతే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా కొత్త పాతల నేతలను అందరినీ కూడా ప్రయాణం చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో టీపీసీసీ ఇన్ఛార్జ్ మంత్రులకు అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా అధ్యక్షులకు మిగతా కాంగ్రెస్ నాయకులంతా కూడా సూచించిన పరిస్థితి ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. హరికృష్ణ, అయితే అక్కడ గందరగోళం నెలకొన్న అనంతరం కూడా ఇటు మంత్రులు వివేక్ అలాగే పొన్నం ప్రభాకర్ కూడా ఇరు వర్గాలను కూడా శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే సీనియర్ నేతల ముందే కూడా ఇటువంటి స్థాయిలో వర్గపోరు బయటపడడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. సో ఈ నేపథ్యంలోనే దీన్ని కొంత ఏదైతే వారి అభిప్రాయాలను బహిర్గతంగా వెలిబుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో హైదరాబాద్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు అంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేదు. తర్వాత కంటోన్మెంట్ ఎన్నిక జరిగినప్పుడు ఉప ఎన్నిక గెలిచింది. కానీ ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా బై ఎలక్షన్ వచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా గెలిచి తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి కూడా అంత కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు కొత్త పాతల నేతలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నిటికీ చెక్ పెడుతూనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైదరాబాద్ కి సంబంధించిన పార్టీలో ఉన్న వర్గాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అంటే ఉప ఎన్నిక సమయం కానీ ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కానీ ఖచ్చితంగా వేరే పార్టీల నేతలను అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు పాత నేతలకు ఇటు కొత్త నేతలకు విభేదాలు రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే కొత్త పాత నేతలందరినీ కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సూచనలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు కొత్త పాత నేతలకు సంబంధించి ఈ జూబ్లీహిల్స్ లో ఇరు వర్గాలకు సంబంధించి అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయే సమన్వయం చేసేందుకు కమిటీ వేస్తున్నట్టు కూడా ఆ సమాచారం అయితే అందుతుంది. ఎవరైతే ఆశావాలు అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న పాత నేతలు ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన కొత్త నేతలు అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయే విధంగా సమన్వయం చేసుకొని ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఖచ్చితంగా గెలిచే విధంగా ముందుకెళ్ళినట్టుగా ఆ కమిటీ వేస్తున్నట్టయితే సమాచారం అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప ఎన్నిక గెలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకైతే వెళ్తుంది. అయితే ఆ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతల ముందు ఇట్లాంటి దాడులు జరగ కొంత కార్యకర్తలు అయితే విస్మయానికి గురి చేస్తున్నారని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకుని ముందుకెళ్లే విధంగా అయితే
కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.